టాప్ స్టార్గా ఉన్న సోమన్ బాబు గారిని ఒక మంచి క్యారెక్టర్కి ఒప్పించగలిగారు ఎలా సార్ అది? ఆయన అసలు జనరల్గా ఒప్పుకోరు కదా, ఎలా ఒప్పించారు ఆయన్ని? నేను అందరితోనూ స్టార్స్ తీయాలనేది నా పట్టుదల. అలాగే నేను రాఘవేంద్రరావుతో చెప్పా, నాకు బాలయ్యతో పాటు అక్కడ శోభన్ బాబు గారు ఉంటే బాగుంటుంది బావ, అన్నదమ్ములుగా చేస్తే బాగుంటుంది అని చెప్పా. బాగానే ఉంటుందంటే మరి సరే చూడు అని ఆయన అన్నారు. డిస్కషన్లో ఆయనే పాల్గొని అంత రాఘవేంద్రరావు గారికి కరెక్ట్గా శోభన్ బాబు గారు తగ్గట్టుగానే చేశారు. ఆయనే వెళ్ళి చెప్పారు. చెప్తే ఆయన ముచ్చట పడిపోయారు శోభన్ బాబు గారు. అలాగే తప్పకుండా చేస్తాను అని చేశారు. సో నెక్స్ట్ నాగేశ్వరరావు ఫ్యామిలీ, ఆయనతో చేశారు, వాళ్ళ అబ్బాయితో చేశారు, వాళ్ళ మనవాళ్ళతో చేశారు. అవును, అదంతా అది నాగేశ్వరరావుతో 3 సినిమాలు చేశానండి. ఎప్పుడు అసలు ఎక్కడ మాకు మళ్ళీ మాట కానీ అసలు ఇప్పుడు తేడాలే రాలేదు అసలు. నాగేశ్వరరావుతో చేసినా కూడా అలాగే ఉండేది. రామారావు గారు చేసిన, నాగేశ్వరరావు చేసిన. నాగేశ్వరరావుతో చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే రామారావు గారు ఇక్కడే ఉండేవారు సీఎంగా. అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని. అది ఇది అంటూ ఉండేవారు, కబుర్లు అన్నీ అడిగేవారు. తర్వాత ఆయన తీసిన ఒక సినిమా కూడా నేను కొన్నాను, అది కూడా చేశాను. అంత బాగుండేది రామారావు నాగేశ్వరరావు. ఇదే వేరండి, ఇది వేరు కలక్షేపం. వాటికి నేను ఎక్కడికైనా వెళ్తే రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు అనే ఉంటుంది. అలా ఎన్టీఆర్ గారు మనవడితో ఆయనకి ఫస్ట్ హిట్ మీదే ఇచ్చారు, స్టూడెంట్ నెంబర్ 1. అవును. బట్ ఆ తర్వాత తీసిన కంత్రి బాగా డిసప్పాయింట్ చేసింది. కంత్రి బాగానే ఉందండి, కంత్రిలో తేడా పెద్దగా కనిపించలేదు. ఇదే 3వ సినిమానే బాగా డిసప్పాయింట్ చేసింది. అదొకటే బాగా నాకు మీకు బ్రేక్ ఇవ్వనండి. నాకు బ్రేక్ ఇవ్వలే, నాకు హ్యాపీ. అందరికీ బ్రేక్ ఇవ్వలేనండి కంత్రి. నేను ఇప్పుడు అయినా నేనే రిలీజ్ చేసుకున్నామండి, అందరు డిస్ట్రిబ్యూటర్లు పిలిచి మీరు ఎంత ఇస్తారు అని తీసుకు. అలాగే కంత్రి వరకు నాకు బ్రేక్ ఇవ్వనే. ఇటు తిరిగి వచ్చింది శక్తి, అది బాగా దెబ్బ కొట్టింది. దాదాపు ఆ రోజుల్లోనే నాకు 24 కోట్లు 25 కోట్లు పోయింది బాగా. ఆ తర్వాత వద్దులే కొంతకాలం నిర్మాణం ఆపుదాం అనుకున్నాను. ఈ లోపల మా అమ్మాయి పెద్ద అమ్మాయి వచ్చింది, డాడీ నేను ఇది ఇప్పుడు వీడియోలు అవి తీయట్లేదు, మానేశాను, నేను చేస్తాను ప్రొడక్షన్ అంటే. తీయమ్మ అయితే హ్యాపీ నాకు నువ్వు అట్లా తను మొదలుపెట్టింది. అక్కడి నుంచి నేను ఏనాడైనా అసలు ఏ కథ ఏంటి అని అడగను, తను వచ్చి అది స్క్రిప్ట్ అంతా చెప్పిన తర్వాత చాలా బాగుందమ్మా అయితే ఈ సినిమాకి నీ పేరే పెడుతున్నాను డాడీ అట్లా. అండ్ మీ పాప వాళ్ళు పర్ఫెక్ట్గా వీళ్ళు క్యాపబిలిటీ వీళ్ళు కరెక్ట్గా చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వచ్చింది సార్? నాకు సీతారామం తర్వాత బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. సీతారామంకి ఇతను వస్తున్నాడు డాడీ, ఒక మంచి కథ ఉంది, అతనితో చేద్దామంటే నేను కొద్ది ముందు భయపడ్డాను. నేను బయట ఏదో చెప్తారమ్మా అంటే అబ్బాయి లేదంటే నిజంగా వచ్చాడు పాపం, అంత ఒబీడియంట్గా ఆ కథ చెప్పాడు. నేను అతను స్వప్న ఆ సీతారామం సినిమా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, హ్యాట్స్ ఆఫ్ టు అందరూ యూనిట్ అంతా బాగా చేశారు. అట్లా సక్సెస్ అయ్యింది. మీరు ఎన్ని బ్లాక్ బస్టర్లు హిట్లు ఇచ్చారు, బట్ మీ అమ్మాయి వాళ్ళు మహానటి అనే ఒక సినిమాతో నేషనల్ అవార్డుతో సహా అటు కమర్షియల్ సక్సెస్, అటు అవార్డ్స్, నేషనల్ అవార్డు అన్నీ కొట్టేశారు కదా. ఎప్పుడన్నా సరదాగా అంటుంటారా అవార్డులు కొట్టలేదు, మేము అవార్డులు కూడా కొట్టామని? నవ్వుకుంటుంటాం సార్. ఆ సినిమా తీస్తున్నప్పుడు నన్ను రోజు రమ్మనేది సెట్కి. సరే నేను వెళ్ళేవాడిని. వెళ్తే తను తీసిన విధానం, ఆ సినిమా
హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కీర్తి సురేష్ చాలా బాగా చేసింది. కీర్తి సురేష్ పక్కన దుల్కర్ ఉన్నాడు కదా. అది అలా దుల్కర్తో ఫస్ట్ మంచి హిట్ కొట్టారు, మళ్ళీ సీతారామంతో కొట్టారు, మళ్ళీ కల్కితో కొట్టాం. కల్కిలో అవును గెస్ట్ చిన్న రోజు అపియరెన్స్ చేశారు, అయినా మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు కదా. ఇప్పుడు చేస్తున్నామండి. ఇప్పుడు చేస్తున్నాం. మా పర్మనెంట్ హీరో. అవును. అంటే మీరు ఎవరితో చేసినా కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. కంటిన్యూగా చేస్తూనే ఉంటానండి. అందరూ కూడా మా బ్యానర్ అనే అనుకుంటారు. ఏ హీరో అయినా ఇవాళ నాగార్జున దగ్గరికి వెళ్ళినా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా మా బ్యానర్ అనే ఉద్దేశం ఉంటుంది. దానికి వాళ్ళ బిహేవియరే కారణం తప్ప నా గొప్పతనం ఏమీ లేదు.